నాయనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా మీకు స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు. దేవా మీకు వందనాలు. రక్షకుడా మీకు వందనాలు. విమోచకుడా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము మార్పులేని దేవుడవుగా ఉన్నావు ప్రవ్వా మీకు వందనాలు. కాలములు సమయములు సమస్తం మీ ఆధీనములో ఉంచారు తండ్రి మీకు వందనాలు. నిన్ను ఆశ్రయించు వారికి నాయనా మీరు తోడుగా ఉండే దేవుడవై ఉన్నావు ప్రవ్వా మీకు వందనాలు. అయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి నీ యొక్క పాదాలు పట్టుకొని ప్రభా ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తి బానిసత్వంలో ప్రభువా వారు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు, వారు నిట్టూర్పులు విడిచినప్పుడు, వారు మీకు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మోషేతో సెలవిచ్చారు నాయన. ఇదిగో వారి యొక్క ప్రార్థనను నేను విన్నాను. వాళ్ళ యొక్క దుఃఖమును నేను చూశాను. కాబట్టి మోషే వెళ్ళు వాళ్ళని విడిపిస్తానని చెప్పమని చెప్పారు నాయన మీకు వందనాలు. నేను ఉన్నవాడని అని చెప్పమని చెప్పారు నాయన మీకు వందనాలు. తండ్రి నీ ప్రజలకు మీరు తోడుగా ఉన్న దేవుడవై ఉన్నావు ప్రభువా. తోడుగా ఉండే దేవుడవు తండ్రి. ఇమ్మానుయేలు దేవుడవు నాయన. ఇమ్మానుయేలు దేవుడవు నాయన. ఇమ్మానుయేలు దేవుడవు ప్రభువా. ఇమ్మానుయేలు దేవుడవు నాయన. ఇమ్మానుయేలు దేవుడవు తండ్రి మీకు వందనాలు. ఇమ్మానుయేలు దేవుడవు నాయన మీకు వందనాలు. పరిశుద్ధుడా మహనీయుడా మహోన్నతుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు. సర్వోన్నతుడా మీకు వందనాలు. సర్వకృపానిధి మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొనండి నాయన. జ్ఞాపకం చేసుకొనండి ప్రవ్వా. తండ్రి మీకు వందనాలు. ప్రవ్వా మీకు వందనాలు. మీకు వందనాలు. మీకు వందనాలు. మీకు వందనాలు. మీకు వందనాలు. మీకు వందనాలు. మీకు వందనాలు ప్రవ్వా. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా మీకు వందనాలు నాయన. ఇదిగో మొదటివాడను కడపటివాడనని చెప్పిన తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. ఇదిగో మరణించి తిని గాని యుగ యుగములు సజీవుడినై ఉన్నానని సెలవిచ్చావు ప్రవ్వా మీకు వందనాలు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చావు ప్రవ్వా మీకు వందనాలు. భయపడబాక మోషేకు తోడుగా ఉన్నట్లు నేను కూడా నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చావు ప్రవ్వా మీకు వందనాలు. అయ్యా మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. అయ్యా ఏలియా పరలోకానికి అయ్యా మీ వద్దకు చేరుకునే సమయంలో ఎలీషాని అడిగాడు ప్రవ్వా, నీకు ఏది కావాలో కోరుకో, నేను దేవుని వద్దకు వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు నీ మీద ఉన్నటువంటి ఆత్మ నా మీద 2 పాళ్ళు వచ్చినట్లు దయచేయమని ఎలీషా మిమ్మల్ని వేడుకున్నాడు ప్రవ్వా. అవును ప్రవ్వా. తండ్రి మీకు వందనాలయ్యా. ఈ కడువరి దినాలలో ఆత్మ జ్ఞానము కావాలి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి నాయన. పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి నాయన. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి నాయన. తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా ఎందుకనంటే శక్తి చేత బలము చేత ఏది జరగదు నాయన. సంఘము కట్టబడాలన్నా, ప్రజలు నాయన మార్చబడాలన్నా, ప్రజల జీవితాల్లో కార్యాలు జరగాలన్నా మనుషుల జ్ఞానం వల్ల, మనుషుల మాటల వల్ల ఏమీ జరగదు నాయన. ఏదైనా జరగాలనంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది ప్రభువా. ఒక నాయన పాపి నాయన తన పాపాన్ని విడిచిపెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవ మీరుంటే నా వ్యక్తి యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకోగలడు ప్రవ్వా. ఆ పాపాన్ని విడిచిపెట్టగలడు ప్రవ్వా. తండ్రి మీకు వందనాలయ్యా. మీ పరిశుద్ధాత్మను అయ్యా నాకు సమృద్ధిగా దయచేయండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో శక్తితో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. అయ్యా శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ ద్వారానే దీనిని జరిగిస్తానన్నావు ప్రవ్వా. మందిరం కట్టాలన్నా అయ్యా మీ ఆత్మ సహాయం కావాలి నాయన. సంఘమును నాయన అయ్యా సంఘానికి ఒక కాపరిగా ఉండాలన్నా అయ్యా కాపరి పరిశుద్ధాత్మతో నిండబడి ఉండాలి నాయన. ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలన్నా ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా సమృద్ధిగా ఆ వ్యక్తి మీద ఉండాలి ప్రవ్వా. తండ్రి మీకు వందనాలయ్యా. తండ్రి మీకు వందనాలయ్యా. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన 3 చోట్ల జరిగించిన ఆరాధన కొరకు వందనాలయ్యా.
అయ్యా మీకు వందనాలు. ఆరాధనల కొరకు వందనాలయ్యా. మీ నామానికి మహిమకరంగా ఆరాధనలు జరిగించారు ప్రభువా, మీకు వందనాలు. బలవంతుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. మహనీయుడా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు వందనాలు. తండ్రి మీకు